సంగారెడ్డి 6వ వార్డులో జోరుగా ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి విజయలక్ష్మి సంగారెడ్డి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ బలపరిచిన 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా విజయలక్ష్మి పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్లతో కలిసి కాలనీలో ప్రచారం చేయడం జరిగింది. 6వ వార్డు ప్రజలు ఆశీర్వదించి కౌన్సిలర్గా గెలిపిస్తే ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలను అన్ని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సహకారంతో తీరుస్తారని తెలిపారు. మురికి కాలువలు, డ్రైనేజీలు, వాటర్ సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందితో ఉన్నందువలన కాలనీలో చాలా సమస్యలతో ఉన్నదని, 6వ వార్డులో ఉన్న కాలనీ వాసులకు ఎలాంటి సమస్య లేకుండా నా వంతు కృషి చేస్తారని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందించడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పరశురామ్ సింగ్ తో పాటు స్థానిక కాలనీ వాసులు, బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు అదే మన పెట్టుబడి దాటినాక మన నా పేరు విజయలక్ష్మి. నేను బీఆర్ఎస్ పార్టీ 6వ వార్డు అభ్యర్థిగా నిలబడుతున్నాను. మరి తెలంగాణ రాష్ట్రంలో నేను క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. మరి అదే అనుమతితోని అదే స్ఫూర్తితోని నేను మీ అందరికీ సేవ చేయడానికి ఇప్పుడు రిటైర్డ్ అయిన ఉద్యోగిగా ఇప్పుడు వచ్చాను. మీ అందరి ఆశీర్వాదం వల్ల నేను ఈ వార్డును గెలిపిస్తే ఆ వార్డు యొక్క అభివృద్ధిని నేను పూర్తిగా మీ వెంట ఉండి నేను పూర్తి చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వార్డును అభివృద్ధి చేస్తానని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ చాలా మా దృష్టికి వచ్చిన ఏంటంటే అంగన్వాడీ స్కూల్ లేదని చెప్పేసి, మరి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటర్ అయితే చాలా ఇంత మంచి నీటి సరఫరా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 6వ వార్డులో చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి వాటిని మేము పైప్ లైన్ల ద్వారా లేకుంటే ట్యాంకుల ద్వారా అయినా ప్రతి ఇంటికి వాటర్ వచ్చేలాగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రయత్నించి ప్రతి ఇంటికి నీరు తెప్పిస్తామని హామీ ఇస్తున్నాము. ఇంకా రోడ్లు కూడా చాలా పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా కుంటుపడిపోయినాయి. ఇప్పుడు ఆ 2 ఏళ్ల నుంచి అయితే ఎలాంటి అభివృద్ధి లేదు. మరి బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి మమ్మల్ని ఆశీర్వదిస్తే మన ఖాళీలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున నేను ముందుండి పనిచేసి ప్రతి ఒక్క వార్డులో ప్రతి లైన్లో ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలో అవన్నీ మేము ముందు చేయిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. ఈరోజు మీ 6వ వార్డు నుంచి అభ్యర్థిగా విజయలక్ష్మిని మా చెల్లెలు విజయలక్ష్మిని రాస విజయలక్ష్మి గారిని ఇక్కడ నిలబెట్టడం జరిగింది. మీరు దయచేసి మీరందరూ ఈ వార్డు ప్రజలందరూ ఇక్కడ గెలిపించాలని కోరుకుంటున్నా. ఇక్కడ ఉన్న సమస్యలన్నీ వాడి ఇంటింటికి తిరుగుతున్నా, వార్డులలో తిరుగుతున్నా, అక్కడ సమస్యలు చెప్తున్నారు. ఆ సమస్యలు అయితే తొందరగా నేను సిద్ధంగా ఉన్నా. వాడి అభివృద్ధి చేయడానికి నేను ఈ వార్డుకు వచ్చిన. ఈ వాడిన ఈ ప్రజలు ఇక్కడ కోరుకున్నారు నన్ను రమ్మని చెప్పండి. అన్న ఇక్కడ వస్తే మేము గెలిపించుకుంటాం, మా వార్డు అభివృద్ధి అవుతుంది, మీరు వస్తే బాగుంటుంది, మీరు సీనియర్ ఉన్నారు, మీరు రండి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. నేను ఈ వార్డుకు వచ్చి మీ అభివృద్ధి చేయడానికి కోసం మీ మంచి చెడులు మీ బాగోగులు నేను చూసుకుంటాను. మీ వస్తే నేను సీనియర్ నాయకుడిని, ఈ వార్డుని పార్టీ ప్రెసిడెంట్ను. ఇక్కడ అందరు నాకు అభిమానులు ఉన్నారు, నాకు గుర్తు ప్రతి ఒక్క ఇంటికి నాకు పరిచయస్తులు ఉన్నారు. వాళ్ళు అన్న వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ వార్డును డెవలప్ అయితే మాకు డెవలప్ అయితే మీరు రాగానే మీరు డెవలప్ అవుతారని వాళ్ళు సంతోషపడుతున్నారు. 100% నేను ఈ వార్డును డెవలప్ చేస్తా. మంచినీరు కానీ, డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, ఇక్కడ వాటర్కి మాత్రం 100% నేను ఇక్కడ అభివృద్ధి చేసే చూపిస్తాను. నేను వార్డులలో నీటి సరఫరా అయితే ఖచ్చితంగా చేయిస్తాను. నేను ఇంకొకటి ఇక గల్లీ దవాఖాన బస్తీ దవాఖాన కావాలన్నారు. ఈ వార్డులో బస్తీ దవాఖాన లేదు. బస్తీ దవాఖాన కోసము హరీష్ రావుతో గత ప్రభుత్వం ఉన్నప్పుడు హరీష్ రావు చెప్పి 6వ వార్డులో అక్కడ వార్డులలో 3-4 వార్డులలో బస్తీ దవాఖాన పెట్టించినాం. మా ఎమ్మెల్యే గారి సహకారం ఉంటుంది. ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ మంచి పనితనం ఉన్న వార్డులలో ప్రతి ఒక్కరిని తెలుసు. ఆయన ఎవరు పేరు పెట్టి పిలుస్తాడు. ప్రతి ఒక్కరిని వార్డులలో ఆయన అభివృద్ధి కోసము ఆయన పాటుపడతాడు. ఆయనతో పాటు మేము ఉంటాము. ఆయన మా కోసమే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. జై తెలంగాణ. ఈరోజు 6వ వార్డు అభ్యర్థి అయినటువంటి మా అక్క శ్రీమతి శ్రీ విజయలక్ష్మి అక్క, మా టౌన్ ప్రెసిడెంట్ వెంకన్న గారి వార్డులో ప్రచారానికి రావడం
ప్రచారంలో ఇంటింటికి తిరుగుతున్నప్పుడు మహిళలు స్వచ్ఛందంగా వచ్చి మేము టీఆర్ఎస్కి మద్దతు ఇస్తాం, టీఆర్ఎస్ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపిస్తామని మేము గడప గడపకు తిరుగుతున్నప్పుడు చెప్తా ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏమన్నట్టు కూడా మేము పరిష్కరిస్తామని మా కౌన్సిలర్ అభ్యర్థి హామీ ఇస్తా ఉన్నారు. వాళ్ళకు అన్ని విధాలా ఎల్లవేళలా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలకు నా సమస్య అని పరిష్కరిస్తా అని అక్క కూడా హామీ ఇస్తుంది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మమ్మల్ని ప్రచారానికి పిలవండి, మేము వస్తాము, మేము అక్కకు సపోర్ట్గా ఉంటామని చెప్తా ఉన్నారు. ఇది చాలా శుభపరిణామం. ఈ విధంగా అక్కని భారీ మెజారిటీతో గెలవబోతుంది కాబట్టి జై తెలంగాణ.